ఇక రెండోసారి ప్రపంచ పెద్దన్న ట్రంప్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ వేదిక తరలి వచ్చిన స్పెషల్ గెస్టులు. ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో కూడా అదే రాస్తుంది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనోడు ఇక స్వర్ణయుగమే అంటున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానం నిలబెడతా. అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ స్పీచ్, క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక. ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకారం. హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. సో డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్, చిత్రంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెలానియా, ఇవాంకా, ఎలాన్ మస్క్ తదితరులు ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈసారి అక్కడ కీ రోల్ పోషించబోతున్నాడు ప్రభుత్వంలో. అమెరికా ప్రభుత్వంలో హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు. అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా రూపుదిద్దే అవకాశం కల్పించాడు. ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లు చిత్తు చేస్తాం. సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేదే నా నిదానం అని ట్రంప్ చాలా క్లియర్గా చెప్పేశాడు. రావటమే మనోడు పెట్టిన మొదటి సంతకం. ఈ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ సంతకం పెడతారు కదా, మనోడు పెట్టిన మొదటి సంతకాల్లో అమెరికా ఫస్ట్ అనే నినాదం ఫస్ట్ సంతకం అయితే, దాని తర్వాత అమెరికాలో ఇక నుంచి రెండు వర్గాలే ఉంటాయంటే ఆడ మగ. ట్రాన్స్జెండర్ అనే వ్యవస్థను, ట్రాన్స్జెండర్ అనే వర్గాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాను. దాదాపుగా సైన్యంలో కావచ్చు ఎక్కడా కూడా ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు ఉండటానికి లేదు అని ట్రంప్ ఒక సంచలనమైన తీర్పిచ్చాడు. దీనిపైన అమెరికా వ్యాప్తంగా విపరీతమైన సవాళ్లు, విపరీతమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క నిర్ణయం వల్ల దాదాపుగా అమెరికా సైన్యం నుంచి సుమారుగా 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అదేం సినిమా మనం రీసెంట్గా చూసాం, తాత వస్తాడే ఎరగదీసిపోతాడు అంటాడు. వచ్చాడు తాత, ఎరగదీస్తే మొదలుపెట్టాడు. ఫస్ట్ ట్రాన్స్జెండర్లుగా వేసాడు, తర్వాత మన ఇండియన్స్ మీదే దెబ్బ కొడతాడు గ్యారంటీగా. అమెరికాలో ఇప్పుడు ఇక స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతి నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ దిశను ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతలను ఆయన స్వీకరించడం ఇది రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమ కుటుంబం బైబిల్ను 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ను చేతపట్టుకొని ఆయన దీన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రసంగించారు. ఇక అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఎవరు తమను అలుసుగా తీసుకోలేరని, అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని దేశాన్ని అగ్రస్థానం నిలబెడతామని చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తాడంటే ట్రంప్. ఇంకేమన్నాడు చూద్దాం. ప్రమాణ స్వీకారానికి ముందు శ్వేతసౌధం చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియాకు స్వాగతం పలికిన అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్. ఈ పద్ధతి మాత్రం చాలా బాగుంటుంది అమెరికాలో. సో ఓడిపోయిన అధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో అతను వచ్చి మరి కలిసి ఇద్దరు అతనితో ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం అతను ఉంటాడు, స్వాగతం పలుకుతాడు. మన దగ్గర ఓడిపోతే కొంతమంది మొహాలు కూడా చూపెట్టరు. అటే కేసీఆర్ అయితే అప్పుడెప్పుడో ఓడిపోయాడు, ఇంతవరకు మళ్ళీ మాకు కనపడలా మనిషి. సరే, తీవ్రవాద కార్యకలాపాలను ఎంత మాత్రం సహించేది లేదు. న్యాయం అందజేయటంలో సంతులనం సాధిస్తాం. న్యాయ విభాగంలో, ప్రభుత్వంలో దుష్ట, హింసాత్మక, అనుచితమైన ఆయుధ పోకడకు తెరపడుతుంది. అమెరికా అత్యున్నత సేవలు అందించేందుకు పాటుపడతా. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటా. రెస్టారెంట్లో కాల్పు వంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా. విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా అమెరికాను నిలబెడతా. శాంతి దూతగా అందరినీ ఏకం చేసేలా ఉండాలని నేను భావిస్తున్నా. ప్రతిభకు పెద్ద పీట వేసి వివక్షకు తావులేని రీతిలో మా యంత్రాంగం ఉంటుంది. అమెరికా పౌరుల్ని సుసంపన్నం చేసేలా విదేశాలపై టారిఫ్లు విధిస్తాం. అమెరికాలో ప్రమాదకరమైన నేరగాళ్లు చొరబడి ఆశ్రయం పొందేలా మునుపటి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. నాపై హత్యాయత్నాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు.
అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడానికి అవకాశం కల్పించాడని ట్రంప్ చెప్పాడు అక్కడ. సో దిగ్గజాలు హాజరయ్యారు ఇక్కడ ఈ కార్యక్రమంలో. వివిధ దేశాది నేతలు భారత్ తరపున ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టిక్టాక్ సీఈఓ షోజీ చ్యూ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు పాల్గొన్నారు. సో కార్యనిర్వాహక ఆదేశం అధ్యక్షుడి చేతులు చండశాసనం చట్టసభ ఆమోదం లేకుండా జారీ చేయొచ్చు. దాదాపుగా 100 నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే చట్టసభ ఆమోదం లేకుండా. కార్యనిర్వాహక ఆదేశం అంట. సరే ఏదేమైనా బాబు ట్రంప్ నువ్వు ఏమన్నా చేసుకోగానే అక్కడ మా ఇండియన్స్ చాలామంది బతుకుతున్నారు, వాళ్ళని కాస్త ప్రశాంతంగా బతుకునేవు. ఏదో సాధిద్దామని అక్కడికి వెళ్తారు చాలామంది.